ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూన్ 8, 2025. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనము. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఆమేన్. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు, దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్ముకు నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే. పక్షిరాజు కన్నా ఒంటరి పక్షి లేదు. ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడు ఎగరవు. రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి. దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది. ఇలాంటి వాళ్ళే దేవుడికి కావాలి. దేవునికి సమీపంగా వెళ్ళి అవతల వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు. హోరేబు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు. కానీ సొదొమలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు. ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు. పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంట పట్టించుకొని గమలీయేలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి ఏకాంతంగా దేవుడితో గడిపాడు. దేవుడు నిన్ను ఒంటరివానిగా చేయని అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేననేది. ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇక ఆ పైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం, ప్రార్థన, విశ్వాసం, ఆదరణలు అవసరం ఉండవు. ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి, క్షేమానికి ఇవి అడ్డుబండలవుతాయి. మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు. అది గడిచిపోయిన తర్వాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మానేస్తాం. ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలను మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని మనకు అర్థమవుతుంది. ఒంటరిగా ఉండి సహవాసం కలిగి ఉండాలి. షిలోహ రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఓదాలంటే అతను ఒంటరివాడవ్వాలి. పరలోక దర్శనాలు చూడాలంటే దానియేలు ఏకాంతంగా ఉండాలి. భవిష్యత్ దర్శనాలను చూడాలంటే యోహాను పద్మాసు లంకకి వెళ్ళాలి. ఆయన ఒంటరి ద్రాక్ష గానుగులో పనిచేశాడు. ఆ ఒంటరితనాన్ని మరి మనం కూడా ఆహ్వానించగలమా? దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమెన్.